హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ 2024లో ఈ ఇయర్ కొత్త వీడియోస్ తోటి మేము ముందరికొచ్చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేయబోతా ఉన్నాననమాట. ఒక మాటైతే నేను మీతో షేర్ చేసుకోవాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక ఇంట్రెస్ట్ తోటి, నా పిల్లల ఇంట్రెస్ట్ తోటి మాత్రమే ఆహ్, ఇవి రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయబోతా ఉన్నాననమాట. ఇవి అలానే ఉత్త వీడియోసే కాదండి. ఇవి మెమోరీస్ కూడా. దీంట్లో నా పిల్లలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇవి నేను కాస్త ముందరికెళ్ళాక ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే నా పిల్లలు ఇలా ఉన్నారు, మేమిలా చేస్తుండే ఇలాంటివన్నీ మెమోరీస్ కోసం మాత్రమే. దీనిపైన మాకు ఎలాంటి ఆదాయం లేదు. ఆ ఆదాయం గురించి మాత్రం ఈ వీడియోస్ కానే కాదండి. సో, ఈ సీజన్‌లో అంటే 2024లో ఈ వీడియో నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో రికార్డ్ చేశాను. సో, ప్రతి ఇయర్ నేనేం చేస్తానంటే వింటర్‌కి ముందర చాలా మొక్కలన్నీ గరాజ్‌లోకి పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ చలికాలం చాలా తీవ్రంగా ఉంటుందండి. సో, చాలా మొక్కలేంటంటే చనిపోతూ ఉంటాయి. నా దగ్గర చాలా ఎక్కువ మొక్కల కలెక్షన్ ఉండేదనమాట. ప్రతి ఇయరు ఒకటో, రెండో మొక్కలు పోతా, పోతా అలా కొన్ని మొక్కలు మిగులుతూ ఉండేవి. మళ్ళీ నేను ఫ్రెష్‌గా కొన్ని మొక్కలు యాడ్ చేసుకోవటం కూడా జరుగుతూ ఉండేదనమాట. సో, ఎవ్రీ ఇయర్ కంటైనర్‌లో మొక్కలన్నిటికి కూడా సాయిల్ చేంజ్ చేయటం జరుగుతుంది. సో, మళ్ళీ ఫ్రెష్‌గా సీజన్‌లో ఆ ఓల్డ్ సాయిల్ మార్చేసి కొత్త సాయిల్ వేసేయటం కూడా జరుగుతూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ కంటైనర్‌లో ఫ్రెష్ సాయిల్ అంతా కూడా నింపేసేసి, ఆ మొక్కకి ఏదైతే రూట్స్ ఉన్నాయో చూసారా? దాన్ని సగం వరకు తీసేసి, ఆ మొక్కని దీంట్లో మళ్ళీ నాటడం అయితే జరుగుతూ ఉంటుందనమాట. ఈ కంటైనర్‌లో మొక్కలు మార్చడము ఇదంతా చాలా పనుంటుందండి. మనకి తెలియకుండానే ఈజీగా ఒక 2-3 గంటలు అలా వెళ్ళిపోతుంటుంది. దీన్ని నేను ఒక వీకెండ్ పెట్టుకుంటాననమాట. సో, ఇయర్ మొత్తం కంటైనర్‌లో ఉండి, ఆ మట్టిలో ఆ వేర్లు చాలా పెరిగిపోయి, మట్టి గట్టిపడి, మనం ఎంత నీళ్ళు కుండీలో పోసినా కూడా, ఆ మొక్క కొన్నిసార్లు తీసుకోదు. అలా కారిపోతూ ఉంటాయన్నమాట. సో, దాని చేత ఏంటంటే, ప్రతి సంవత్సరము ఈ మొక్కకి కొత్త మట్టి వేసి, ఇలా చూసారు కదా ఇప్పుడు, ఈ మొక్కకి కింద రూట్ సిస్టమ్ అంతా కూడా నేను కట్ చేస్తా ఉన్నాననమాట. అది కట్ చేసి పైన భాగాన్ని ఫ్రెష్‌గా యాడ్ చేసిన సాయిల్‌లో ఈ మొక్కని నాటడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఎంత గట్టిగా అయిందంటే నాకు చేతులు నొప్పి పుట్టేసాయన్నమాట. ఈ గార్డెనింగ్ ఏంటంటే ఒక 3-4 మంత్స్ ఉంటుంది హార్డ్‌లీ అండి సీజన్‌లో. అప్పుడు చేస్తా, చేస్తా కాస్త అలవాటు పడతాము. మళ్ళీ లాంగ్ బ్రేక్ వస్తుంది కదా! దాని తర్వాత కొంచెం చేతులు నొప్పి పుట్టడం అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ సీజన్‌లో స్టార్ట్ చేసినప్పుడు. సో, ప్రతి పెద్ద మొక్కకి ఇంతింత వేర్లు కట్ చేసేటప్పటికి నాకు చేతులు చాలా నొప్పి పుట్టాయి. సో, ఇలా కింద ఫ్రెష్ సాయిల్ వేశాను కదండీ! మొక్క పెట్టేసి ఈ పాత మట్టిని మాత్రం నేను పడేయనండి. ఇది టాప్ లేయర్‌లో దీన్ని మొత్తం మళ్ళీ అంటే గట్టిగా ఉన్న మట్టిని చూర చూర చేసేసి టాప్ లేయర్‌లో వేసేస్తాననమాట. సో, దానివల్ల ఏంటంటే మట్టి కూడా పెద్దగా వేస్ట్ అవ్వదండి. అందులో ఇక్కడ ఒక బ్యాగ్ వచ్చేసి ఇంచుమించు మనకి $9 పడుతూ ఉంటుంది. అందులో నేను తీసుకొచ్చిన ఈ పాటింగ్ మిక్స్ బ్యాగ్స్ అయితే కాస్ట్‌కోలో కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది. సో, కంటైనర్‌లో మనము ఏ మొక్కలు నాటినా దానికి పాటింగ్ మిక్స్ మాత్రమే వాడాలనమాట. సో, ఒక్కొక్క కంటైనర్‌లో మొక్కకి నేను మట్టి మార్చడానికి నాకు చాలా టైం పట్టింది. ముఖ్యంగా ఆ కింద వేర్లంతా తీసేసి నేను మళ్ళీ ఆ కంటైనర్‌లో మొక్క పెట్టేటప్పటికి చాలా షోల్డర్స్ పెయిన్ వచ్చాయన్నమాట. ఇంకోటేంటంటే మనం కంటైనర్‌లో మట్టి నింపినప్పుడు ఇంకా ఇన్ని మొక్కలున్నాయి. సో, అదే మీకు చూపిస్తా ఉన్నానక్కడ. సో, కంటైనర్‌లో పాటింగ్ మిక్స్ వేసినప్పుడు ఏంటంటే బాగా నీళ్లు కొట్టాలండి. లేకపోతే దాంట్లో అంతా ఎయిర్ ఉండిపోయేసి కింద తడవకుండా మళ్ళీ మీరు చెట్టు అలాగనే పెట్టేశారనుకోండి, చెట్టు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి ఇప్పుడు ఆకుకూరల సీజన్ కదండీ! స్ప్రింగ్ సీజన్ అనేది ఆకుకూరలకి చాలా అనుకూలమైన వాతావరణము.
దాని చేత నేను అన్ని ఆకుకూరలు వేసుకున్నాను. అక్కడ ఉన్న ఆకుకూరలేంటంటే మన మెంతి కూర, తర్వాత చుక్క కూర అలాగా వేసి పెట్టుకున్నాను. ఇదంతా పుదీనా అనమాట. ఎప్పుడో వేశాను పుదీనా, మళ్ళీ అదొస్తుంది. ఇక్కడొచ్చేసి నేను కొరియాండర్ సీడ్స్ వేయబోతా ఉన్నానండి. సో, అది మాత్రం ఖాళీగా ఉంచాను ఆ గార్డెన్ బెడ్. సో, మిగతా అన్ని చోట్ల తోటకూర, మెంతి కూర, చుక్క కూర ఇలా ఈ సీజన్‌కైతే వేయటం అయితే జరిగింది. ఆకుకూరలకు ఒక 1 ½ 2 మంత్స్ అయితే ఆకుకూరలు చేతికొచ్చేసాయి. దాని తర్వాత ఈ గార్డెన్ బెడ్స్‌లో నేను కాయగూరలు వేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ గార్డెన్ బెడ్స్ అన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఎవరికైనా వీడియోస్ కావాలంటే చెక్ చేయొచ్చు. బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ గార్డెన్ బెడ్ వచ్చేసి నేను ఇంచుమించు $16 to $17 లోపలే, నాకు సరిగ్గా గుర్తులేదండి. లాంగ్ బ్యాక్ అండి. సో, అవన్నీ ఇంట్లో తయారు చేసుకున్న గార్డెన్ బెడ్స్ అనమాట. ఈచ్ గార్డెన్ బెడ్‌లో మనకి 2-3 బ్యాగ్స్ మట్టి పడుతూ ఉంటుంది. సో, మొత్తానికైతే అన్నిటికి మట్టి నేను మార్చేయటం అయితే జరిగిందనమాట. వీటన్నిటికి ఇప్పుడు ఫ్రెష్‌గా మట్టి పోసేసి నాట్లు పెట్టేశాను. బాగా నీళ్లు కొట్టాలండి. పాటీ మిక్స్ వాడినప్పుడు మాత్రం కుండీలలో చక్కగా నీళ్లు పోసుండాలి. 1కి 2 సార్లు నీళ్లు పొయ్యాలనమాట. లేదంటే మనం స్ప్రే సరిగ్గా చేయకపోతే లోపల ఎయిర్ ఉండిపోతుందండి. దానివలన మొక్క సరిగ్గా కూర్చోదు. మళ్ళీ చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మీరు మట్టి మార్చినప్పుడు చక్కగా మట్టి అణిగే అంతవరకు నీళ్ళనేది బాగా పోసుకొని ఉంచాలన్నమాట. సో, నా దగ్గర ఇందులో గంగవల్లి ఎప్పుడో వేసేసి ఉంచానండి. ఆ గంగవల్లి ప్రతి ఇయర్ వస్తూ ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి మల్బరీ అండి. ఇది నా బర్త్‌డేకి నా హస్బెండ్ అలా గిఫ్ట్ చేశారు. అది ఇప్పుడు చాలా పెద్దగా అయింది. పూత వస్తుంది చెట్టు నిండా కూడా. ఇదేంటంటే భూమిలో వేస్తే ఈ మల్బరీ పెద్ద పెద్ద కాయలొస్తూ ఉండొచ్చండి. కాకపోతే నేను భూమిలో వేయలేదు. పాట్‌లో వేసి పెట్టాననమాట. సో, దీనికి మట్టి గూడా చాలానే పడుతుంది. దాంట్లో ఈజీగా 2 ½ 3 బ్యాగ్స్ మట్టి కావాల్సుంటుంది. సో, సమ్మర్‌కి నేనంతా సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి. అన్ని చోట్ల పూల మొక్కలైతే వేసుకోవటం జరిగింది. సో, దాంతో పాటు తీగ మొక్కలు, పూల మొక్కలు వాటికి నేను ఈసారి పెద్దగా ఏం శ్రమ తీసుకోవట్లేదండి. ఇన్ని సంవత్సరాలు గార్డెనింగ్ చేసిన తర్వాత ఒక టైం తర్వాత ఇంకా ఓపిక పోయినట్లు అవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఏడాది ఏంటంటే అడపా వేసుకున్నాను. కానీ పూల మొక్కలకి చాలా ఆహ్, ఎక్కువగా టైం ఇవ్వాలని అనుకున్నాను. అలానే పూల మొక్కలు ఎక్కువగా వేసుకోవాలని కూడా ఆలోచించాననమాట. సో, ఇన్ని మొక్కలకి నేను మట్టి చేంజ్ చేసేసరికి నాకు ఈజీగా నేను 3 అవర్స్ 2-3 అవర్స్ అనుకున్నాను. మోర్ దెన్ 3 అవర్స్ అయితే నాకు పట్టిందనమాట. నా దగ్గర ఆరెంజ్ ప్లాంట్ ఉండేది. తర్వాత మేర్ లెమన్ ఉండేది. అవన్నీ నేనేం చేశానంటే లాస్ట్ ఇయరు ఇండోర్‌లో పెట్టలేదనమాట. సరే అవి ఫ్రాస్ట్ కూడా బ్రతికిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను. బట్ లాస్ట్ ఇయరు -18 వరకు వెళ్ళింది. సో, అవి చనిపోయాయి. వీటిలల్లో కూడా కొన్ని చిన్న చిన్న కుండీలలో కొన్ని రకాల పూల మొక్కలు వేసి పెట్టాను. అవన్నీ కూడా మొలకలెత్తేసాయండి. గులాబీ మొక్కలు కాస్కోలో బానే $15కి 2 మొక్కలున్నాయి. కానీ ఆ గులాబీ మొక్కలు కాస్కోలో దొరికేవి ముఖ్యంగా. పెద్దగా ఈల్డ్ రావట్లేదండి. అంటే పువ్వులు ఎక్కువగా లేవనమాట. చాలా తక్కువగా ఉన్నాయి. అదే మనం హోమ్ డిపోలో వేరే లో హోమ్ డిపోలో, వాల్మార్ట్‌లో, లోస్‌లో తీసుకున్న మొక్కలైతే చాలా బాగా పెద్ద పెద్ద పువ్వులొస్తా ఉన్నాయన్నమాట. సో, మొత్తానికైతే బ్యాక్ యార్డ్‌లో పని జరిగింది. కానీ 1 ఫుల్ డే స్పెండ్ చేసినట్లయిందండి. ఉత్త మట్టి మార్చడమే కాకుండా వేరే విత్తనాలన్నీ రెడీ పెట్టుకోవడము, మళ్ళీ పూల మొక్కలు విత్తనాలన్నీ రెడీ పెట్టుకోవడము, మళ్ళీ పూల మొక్కలు భూమిలో ఎక్కడ పెట్టాలో అంతా ప్లాన్ చేసుకోవడము, ఇవన్నీ గూడా చాలా టైం అయితే పట్టాయన్నమాట. అందులో ఇక్కడేంటంటే ఈసారి వెదరు రాత్రులేమో చల్లగా అవుతుంది. పొద్దునేమో ఎండగా ఉంటుందన్నమాట. ఆ చలి వల్ల కొన్ని మొక్కలు కూడా చనిపోవటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తు చేయాలనుకునేది, గరాజ్‌లో నుంచి మనం బ్యాక్ యార్డ్‌లోకి మొక్కలు తేగానే వెంటనే ఎండలో పెట్టకూడదండి.
వాటిని ఫస్ట్ షేడ్‌లో ఒక 2-3 డేస్ ఉండనియాలనమాట. ఇదొచ్చేసి భూమిలో నాటిన మొరింగా ప్లాంట్ అండి. అంటే మునక్కాడ మొక్క అనమాట. చూడాలి అది మొలక వస్తుందో రాలేదో. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా! ఫ్రాస్ట్‌కి మాత్రం ఇది రావడం కష్టమే. వస్తే మాత్రం మిరాకిల్‌కి తక్కువగా ఏముండదు. సో, ఇవన్నీ లాస్ట్ ఇయర్ పూల మొక్కలనమాట. ఇది -18లో కూడా మళ్ళీ ఇవన్నీ పెరగడం జరిగింది. చాలా మొక్కలైతే చనిపోయాయి. చాలా మొక్కలు అరటి మొక్క ఉండేది నా దగ్గర. నేను భూమిలో పాతాననమాట. ఆ అరటి మొక్క కూడా వింటర్ ఫ్రాస్ట్‌కి చనిపోయిందండి. సో, కొన్ని పూల మొక్కలు మాత్రం మళ్ళీ వచ్చాయి. మరికొన్ని పూల మొక్కలు ప్రతి సీజన్‌లో రావాల్సిన మొక్కలు గూడా చనిపోయాయన్నమాట. సో, ఈ విధంగా బ్యాక్‌యార్డ్‌లో కూరగాయ మొక్కలు అలా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇవొచ్చేసి లిల్లీస్ అనమాట. ఇది ఏప్రిల్ గదండీ! రాత్రులు బాగా చల్లగా అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ప్రొద్దునేమో కాస్త పర్లేదు వేడిగా ఉంటుందనమాట. కానీ ఆ చల్లగా ఉండేసరికి కొన్ని మొక్కలు అంటే మొక్కల కుండీలు చాలా హెవీగా ఉంటాయి గదండీ! లోపల పెట్టలేక, బయట పెట్టలేక కొన్నిసార్లు అలానే వదిలేస్తాననమాట. అలా కొన్ని చనిపోయాయి కూడా. సో, ఇదొచ్చేసి రావి చెట్టనమాట. ఇంకా ఇన్ని కుండీలు మిగిలిపోయాయి. ఇంకా వీటన్నిటిలో గూడా సాయిల్ చేంజ్ చేయాలి. సో, ఇదొచ్చేసి మల్లె మొక్క అనమాట. సో, ఈ విధంగా ఈ సీజన్‌లో అన్ని కుండీలలో మట్టి మార్చి మళ్ళీ మొక్కలు నాటడం అయితే జరిగింది. సో, ఈసారి వర్షాలు గూడా చాలా బాగా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ స్ప్రింగ్ సీజన్ అంతా కూడా చక్కగా వర్షాలు తోటి కలకలలాడుతూ ఉందన్నమాట. సో, మనం మట్టి మార్చిన వెంటనే ఫెర్టిలైజర్ ఇవ్వదండి. ఒక 15 డేస్ ఆగిన తర్వాత ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే మీరు వెంటనే ఇవ్వచ్చు. ఇక్కడ చాలామంది మిరాకిల్ గ్రో వాడుతూ ఉంటారండి. సో, సాయిల్ చేంజ్ చేసిన వెంటనే మిరాకిల్ గ్రో లాంటి ఫెర్టిలైజర్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు అది ఇవ్వాలన్నా కూడా ఒక 15 డేస్ తర్వాత ఇవ్వండి. కానీ కొంతమంది హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ మొక్కన్ కొత్త మట్టి వాడినప్పుడు మొక్కని కుండీలో నుంచి వేరు చేసి మళ్ళీ ఫ్రెష్‌గా సాయిల్ వేసి మళ్ళీ మొక్కను నాటినప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. సో, ఇంకోటేంటంటే ఈ మల్లె మొక్కకి చాలా కొమ్మలు చిన్ని కొమ్మలు ఎండిపోయి ఉన్నాయండి. సో, ఈ కొమ్మలన్నిటిని బతికించుకోవడానికి మల్లె మొక్క చాలా శ్రమ పడుతూ ఉంటుంది. దాని ఎనర్జీ అంతా కూడా దాని మీద పెడుతూ ఉంటుందన్నమాట. సో, అందుకనే నేను ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేశాను. ఫస్ట్ మట్టి చేంజ్ చేశాను. దాని తర్వాత ఎండిపోయిన చిన్న కొమ్మలన్నీ కూడా కట్ చేశాననమాట. ఒక 10-15 డేస్ అయిన తర్వాత దీనికి నేను మిరాకిల్ గ్రో ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి. నేను పూల మొక్కలకైతే మిరాకిల్ గ్రో చాలా బాగా పనిచేస్తుంది. కూరగాయ మొక్కలకి మాత్రం నేను హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ వాడతానండి. దాంట్లో ఏం పెద్దగా అంటే బలమైన హాని చేసే కెమికల్స్ ఏమి ఉండవన్నమాట. అన్ని మొక్కల కంటే జామ మొక్కకి మట్టి మార్చడమే చాలా టైం పట్టింది. ఇది చాలా పెద్ద మొక్క. దీన్ని నేను విత్తనంతోటి స్టార్ట్ చేశాననమాట. దీని కాయలు చాలా అంటే చాలా తీయగా ఉంటాయండి. ఇది మెక్సికన్ వెరైటీ. ఈ మొక్కను చూసినప్పుడల్లా నా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఊర్లో ఇంటి వెనుక గానీ, ఇంటి ముందు గానీ ఒక వేప చెట్టు, ఒక జామ చెట్టు, ఒక సీతాఫలం చెట్టు, ఒక సంపంగి మొక్కలు ఇలా బోలెడన్ని అలా ఉంటాయన్నమాట. ఊరి చివరేమో చింత చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు, జిల్లేడు చెట్లు ఇలాంటివి ఉండేటివి. సో, మా ఇంటి వెనక కూడా వేప చెట్లు ఉండేటివి అనమాట. సో, మా నాన్న ఏం చేసేవారంటే మడత మంచము, నవారు మంచాలు మా ఇంట్లో ఉండేటివండి. అలా ఎండాకాలం చాలా చాలా హార్ష్ ఉండేదండి నా చిన్నప్పుడు కూడా. సో, సాయంత్రాల పూట ఎండాకాలంలో అలా చెట్టు కింద మంచాలేసుకొని అలా టేబుల్ ఫ్యాన్ ఉండేదండి. అది ఆన్ చేసుకొని మా అమ్మ, నాన్న గార్డెనింగ్ చేస్తుండేవారు. అలా వాళ్ళ వెనక తిరుగుతూ లేదంటే సిబ్లింగ్స్‌తో ఫైట్ చేస్తూ చిన్నప్పుడు ఒడియాలు పెట్టేవాళ్ళనమాట. ఆ ఒడియాలు సాయంత్రాలైతే ఎండాకాలంలో వేయించుకొని అలా తింటూ ఇలాంటి జ్ఞాపకాలన్నీ ఉంటాయన్నమాట. సో, చాలా మంచిగా అనిపిస్తుండేది అవన్నీ తలుచుకున్నప్పుడల్లా. జరిగిపోయిన రోజులు ఎంత అద్భుతంగా ఉండేటివి అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ వీడియో తీసేటప్పటికి మా మదర్ కూడా
అంటే ఈ వీడియో తీసిన ఒక 2-3 వీక్స్కి వచ్చారనమాట. ఆవిడ వీడియోస్ కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాను జ్ఞాపకార్థము. ఇదిగో Welcome back. Yeah. Mama, come by this side. Aram se. Yeah. అమ్మా లే ఇంకలే వచ్చింది. చిన్నగా కింద పడతాం మమ్మీ. पानी बनावणे హాయ్ తల్లి అయిపోయిందా స్కూల్? ఇప్పుడు వేసేసే మంచిగా. కొత్తిమీర వచ్చింది వేయక్తలే. అది లాస్ట్ ఇయర్ వేసిందమ్మా. వెయ్యక్తల్లో ఎట్లా వస్తుందమ్మా అది? అయిపోయింది. ఇగో దీంట్లో ఉన్నాయి చూడు, తీసుకో. నీ కింద పడతా వేసుకో. ఇటు సైడ్ కూడా వేసేస్తావా? అక్కడ కింద అంత ఉంది చూసుకో ఆకు. మొత్తం వేసేనా? కొంచెం వేసేలే, ఇంకో సైడ్ తీసుకొ. సో ఏమని మొక్కుకున్నావమ్మా? మంచిగా రావాలి వేసినందుకు, అందరూ తినాలి చక్కగా. మొత్తానికి అమ్మ పంటలు పండించడం స్టార్ట్ చేసింది అమెరికాలో.